इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ప్రారంభమైంది। 3 పంప్ హౌస్లను ముగ్గురు నేతలు ప్రారంభించారు। సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ప్రారంభించారు। మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు। ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ సీతారామ ప్రాజెక్టుతో తీరింది। కృష్ణమ్మ పరవళ్లుతో కేనేలకు గోదావరి తల్లి కూడా జతకానుంది। సాగర్ కెనాల్ చివరి ఆయకట్టులో సిరుల పంట పండించబోతోంది సీతారామ ఎత్తిపోతల పథకం। మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు। ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతలతో నీరందనుంది। సీతారామ ఎత్తిపోతల పథకంలోని మూడో పంప్ హౌస్ ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలో మూడవ పంప్ హౌస్ ను నిర్మించారు। ఇక్కడే ప్రత్యేక పూజలు చేసి స్విచ్ ఆన్ చేసి మోటార్లను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క। అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి పంప్ హౌస్ ను ప్రారంభించారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర సీతారామ పంప్ హౌస్ 1 ను నిర్మించారు। పంప్ హౌస్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి మోటార్లు ఆన్ చేశారు। మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము। సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్నారు। అక్కడ సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది। ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి। 3 పంప్ హౌస్లను ముగ్గురు నేతలు ప్రారంభిస్తున్నారు। సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ప్రారంభించేందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాము। మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి, మూడో పంప్ హౌస్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు। అక్కడున్న దృశ్యాలు చూడొచ్చు। అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। వేద మంత్రోచ్చరణల మధ్య రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న దృశ్యాలు చూడొచ్చు। ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ సీతారామ ప్రాజెక్టుతో నెరవేరబోతోంది। కృష్ణమ్మ పరవళ్లుతో కేనేలకు గోదావరి తల్లి కూడా జత కాబోతోంది। ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఇలా నురగలుగక్కుతూ కిందకి జాలువారుతుందో మనం చూడొచ్చు। పూసుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నాము। సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన తర్వాత నీళ్లు కిందకి వస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు। వేద మంత్రోచ్చరణల మధ్య సీఎం రేవంత్ రెడ్డి రెండో పంప్ హౌస్ ను ప్రారంభిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము। ఖమ్మం జిల్లా పూసుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నాము। 3 పంప్ హౌస్లను కూడా ముగ్గురు నేతలు ప్రారంభించారు। స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు। ఖమ్మం జిల్లా వాసుల
కళ నేటితో నెరవేరబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రెండో పంప్ హౌస్ ప్రారంభం జరిగింది. మొదటి పంప్ హౌస్ ను మూడో పంప్ హౌస్ ను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఇతర నేతలు కూడా భట్టి విక్రమార్క ప్రారంభించిన దృశ్యాలు చూసాము. సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రిని మనం చూడొచ్చు. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఎప్పుడెప్పుడు ప్రారంభం జరుపుకుంటుందా ఈ ప్రాజెక్టు పంప్ హౌస్లు, ఎప్పుడెప్పుడు తమ పొలాలకు నీరందుతాయా అని ఎన్నో ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. వాళ్ల కళ నేటితో నెరవేరింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఈ సీతారామ ప్రాజెక్టు రెండవ పంప్ హౌస్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. చూడొచ్చు, నీళ్లలోకి పువ్వులు చల్లుతూ అక్కడ ఒక శుభకార్యంగా వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు, దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సీతారామ ఎత్తిపోతలతో నీరందబోతోంది. మనం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి అలాగే ఇతర నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మనం చూడొచ్చు. టీవీ9 ప్రతినిధి ఖమ్మం నుంచి నారాయణ మనకు ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. నారాయణ, సీఎం రేవంత్ రెడ్డి రెండవ పంప్ హౌస్ ను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. జాలువారుతున్న నీటిని కూడా మనం చూడొచ్చు. ఏమంటున్నారు ఖమ్మం జిల్లా వాసులు? సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, మహబాద్ లో కొంత భాగం 3 జిల్లాల్లో కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కొన్ని గ్రామాలకు సాగునీరు సౌకర్యం కూడా అందుతుంది. గోదావరి పక్కనే పారుతున్నప్పటికీ వేల టీఎంసీల నీరు వృధాగా ఇప్పటి వరకు కూడా సముద్రంలో కలుస్తుంది. కానీ ఆ నీటిని ఇప్పటి వరకు కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి. దీని ద్వారా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను ఈ 3 జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ములకలపల్లి మండలం పూటుగూడెం వద్ద పంప్ హౌస్ 2 రెండవ పంప్ హౌస్ ను ప్రారంభించారు. లిఫ్టులు ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంప్ హౌస్ నుంచి ముఖ్యంగా సుమారు 8.5 కిలోమీటర్ల లింక్ కెనాల్ ను ప్రారంభించారు. అంటే 80 కోట్ల అంచనాలతో లింక్ కెనాల్ ని చేశారు. ఈ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు, అంటే సాగరు ఆయకట్టుకు అందించే విధంగా, సాగరు జలాలు రాకపోయినప్పటికీ చివరి ఆయకట్టు భూములకి ఈ గోదావరి జలాలను ఈ లింక్ కెనాల్ ద్వారా దానికి అనుసంధానం చేసి సుమారు 1.5 ఎకరాలకు మధిరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీటి భూములకు అందించాలనే లక్ష్యంతో ఈ లింక్ కెనాల్ అయితే కేవలం 2 నెలల్లోనే మొత్తం కూడా ఈ పనులు కూడా వేగవంతంగా కూడా పనులు పూర్తి చేశారు. దీని ద్వారా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ముఖ్యంగా పాలేరు, మధిరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టు భూములకు సాగరు జలాలు వస్తేనే ఈ పంటలో పండించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. సాగరు నిండిన తర్వాత ముఖ్యంగా ఈ కాలువల కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాకపోతే ఈ సంవత్సరం తొందరగా సాగరు నిండటం నీటిని అయితే విడుదల చేశారు. కానీ సాగరు జలాలు రాకపోతే ఈ ఆయకట్టు భూముల పరిస్థితి ఏంటనేది ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ రాజీవ్ లింక్ కెనాల్ను అయితే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రాజెక్ట్ లో 4 పంప్ హౌజులను నిర్మాణం చేశారు. మొదటి పంప్ హౌజ్ అశ్వాపురం మండలం పంప్ హౌజ్ ప్రారంభించారు. రెండో పంప్ హౌజ్ ములకలపల్లి మండలం పూటుగూడెం పంప్ హౌజ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మూడో పంప్ హౌజ్ ములకలపల్లి మండలం, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండోది మూడో పంప్ హౌజ్ మధ్య దూరం. ములకలపల్లి మండలం కమలాపురం వద్ద మూడో పంప్ హౌజ్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనేది మంత్రులు కానీ ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే ఇటు కృష్ణా జలాలని, సాగర్ని, గోదావరిని రెండింటిని కూడా అనుసంధానం చేసేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. సాగర్ జలాలు రాకపోయినా కూడా ఇటు గోదావరి జలాలు లింక్ కెనాల్ ద్వారా వైరా కానీ, ఇటు బేటుపల్లి కానీ, లంకా సాగర్ కానీ, పాలేరు కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేది మంత్రులు కూడా చెప్తున్నారు. దీని ద్వారా రైతులు అసాధ్య రేఖలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాలను నికర ఆయకట్టు సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అనుమతులు సాధించడం కానీ, నీటి వాటర్ కేటాయింపులు కూడా తమ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది ఇలాగే చెందినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ రాజీవ్ లింక్ కెనాల్కి నిధులు కేటాయించడం, దీనికి సంబంధించినటువంటి పనులు వేగవంతం కూడా వ్యయం బౌళ్ళు ఇటు
ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో ఈ లిఫ్ట్ కెనాల్ అయితే పూర్తి చేయడం జరిగింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మొన్న పంపోతులకు సంబంధించి ట్రయల్ లైన్ కి సంబంధించి కూడా మంత్రులు ప్రకటన చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అనుకున్నట్టు జరిగితే రైతులు కూడా సహకరిస్తే వచ్చే 2000లో ఇదే ఆగస్టు 15 నాటికి అంటే 2026 ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా పూర్తి చేసి జిల్లాకు సాగునీరు అందిస్తామనేది ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కొంత అలైన్మెంట్ కి సంబంధించి కొంత మార్పులు జరగడం, పక్కనే ఈ జలాలను చేసుకుపోతున్నప్పటికీ కెనాలు వెళుతున్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం కానీ పినపాక నియోజకవర్గం కానీ ఇల్లంటి నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలకు దీని ద్వారా నీరు అందట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా దాన్ని కూడా అలైన్మెంట్ మార్చి దానికి సంబంధించి కూడా కొత్త ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించి నిధులు సమకూర్చి దాన్ని కూడా పూర్తి చేస్తాం అనేది మంత్రులు వారం రోజుల క్రితమే ప్రకటించారు. దానికి సంబంధించి కొంత విపక్షాలు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రాబోతున్నారు. సీతారామ ప్రాజెక్టు కంపోజ్ అయితే మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ మీడియా సమావేశంలోనే ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీని ఇప్పటి వరకు ఎంత నిధులు వెచ్చించారు, పంపోజులకు సంబంధించి కావచ్చు, లింక్ కెనాల్కి సంబంధించి కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు పనులు చేసింది, ఎన్ని నిధులు కేటాయించింది, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లక్ష్యం ఎంత మేరకు నిర్దేశించింది, ఎప్పటి వరకు పూర్తి చేసింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మిగిలిన భూములకు సాగునీరు అందించేటువంటి ప్రణాళిక ఏంటి అనేది సీఎం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు ప్రజాప్రతినిధులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్షాలు రైతులు కూడా కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి జిల్లాకి పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా దశాబ్దాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ప్రజల సుదీర్ఘ కళ ఈ రోజు నెరవేరింది, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక సాగర జలాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, పూర్తిగా గోదావరి జలాల ద్వారానే ప్రతి ఎకరాకు కూడా నీరు అందించాలనే లక్ష్యాన్ని మొదటి నుంచి కూడా మంత్రులు పదే చెప్తూ వస్తున్నారు. వచ్చిన మొదటి రోజు నుంచి నిధులు దాదాపుగా 85 కోట్లు నిధులు కేటాయించి తక్కువ సమయంలోని పనులు పూర్తి చేయడం రైతుల పట్ల తమకున్నటువంటి చిత్తశుద్ధి అనేది మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరి కాసేపు అంటే 3:30కి వైరా చేరుకుంటారు. అక్కడ 3వ విడత రుణమాఫీకి సంబంధించి ప్రారంభించి కొంతమంది రైతులకు కూడా చెక్కులు అంటే ఈ రోజు సీతారామ ప్రాజెక్టు ప్రపోజల్ ప్రారంభం, రుణమాఫీకి సంబంధించి 2 కార్యక్రమాలను కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. రైట్ నారాయణ.